నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. అటల్ బిహారీ వాజ్పేయి గారికి శతకోటి వందనాలు. భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఆదర్శ రాజకీయ నాయకుడు, మేరునగ ధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి. మరో 100 సంవత్సరాలకు కూడా ఒక ప్రధానిగా, విలువలతో కూడిన రాజకీయం నడిపిన నాయకుడిగా నిలబడిపోతాడు వాజ్పేయి గారు. వ్యక్తిగతంగా ఆయన ఒక అసమానుడు, ప్రజా జీవితంలో అత్యున్నత శిఖరం లాంటి వాడు వాజ్పేయి. గ్రీకు తత్వవేత్త ప్లేటో చెప్పినట్లు తాత్విక ఆదర్శ రాజు మన భారతరత్న వాజ్పేయి గారు. వాజ్పేయి అజాత శత్రువు. పార్లమెంట్లో అన్ని పక్షాల వారు ఆయన్ని అభిమానించేవారు, గౌరవించేవారు. ఈ గౌరవం అప్పటి నెహ్రూ నుంచి నేటి నరేంద్ర మోడీ వరకు అలాగే ఉంది. ఆయన తాత్వికమైన, హాస్యస్ఫోరకమైన, నిజాయితీపరమైన ఉపన్యాసాల కొరకు, ఆయన మాట్లాడే విషయం కొరకు పార్లమెంటు సభ్యులు చకోరు పక్షుల్లాగా వేచి ఉండి మరీ వినేవారు. వారి ఉపన్యాసాల పలుకుబడి భారతదేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. 1977-79 మధ్య జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వారు చేసిన హిందీ ప్రసంగం పెద్ద సంచలనమే అయింది. వారు భారతీయ భాష, సాంస్కృతిక అంశాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అది 1893 చికాగో సమావేశంలో వివేకానందని ఉపన్యాసంలాగా పేరు మారుమురోగిపోయింది. వారు 1957లో బలరాంపూర్ నుంచి జనసంఘ్ తరపున మొట్టమొదటిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. లోక్సభలో వాజ్పేయి ప్రసంగానికి ముగ్ధుడైన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ యువకుడు రాబోయే కాలంలో దేశానికి ప్రధాని కాగలడు అని అన్నాడు. అది నిజమైంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెతకు వాజ్పేయి గారు ఒక ఉదాహరణ. అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాల్లో మనం పాల్గొనటము, అందులో మనందరం భాగస్వాములు కావడం అనేది మన అదృష్టం. ఈ సందర్భంగా ఒక స్ఫూర్తివంతమైన, నిజాయితీ, నిష్కలంక దేశభక్తుడిని, భారతీయత మీద అవిభాజ్యమైనటువంటి అంకితభావం గల ఒక గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, వారు దేశానికి, పార్టీకి చేసినటువంటి అవిరళ కృషిని గురించి మనం తెలుసుకోవాలి. వాటిని ఆచరించడానికి కార్యోన్ముఖులం కావాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు 25/12/1924న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో కృష్ణదేవి, కృష్ణబిహారీ వాజ్పేయి దంపతులకు 7 మంది సంతానములు ఒకరిగా జన్మించారు. 4 అన్నదమ్ముల్లో చివరివాడిగా పుట్టాడు. తండ్రి కృష్ణబిహారీ వాజ్పేయి టీచరు, బ్రాహ్మణ కుటుంబం, మంచి క్రమశిక్షణలో పిల్లలను పెంచడం జరిగింది. వాజ్పేయి గారి ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్లో జరిగింది. కాన్పూర్లో లా చదివారు. అటల్ను టీచర్ చేయాలనేది మన కృష్ణబిహారీ వాజ్పేయి గారి కోరిక. కానీ అటల్కు ప్రజాసేవ, సాంఘిక సేవ వైపు మొగ్గు చూపారు. దాంతో వారు ఆర్ఎస్ఎస్లో ప్రచారకుగా చేరి వారు అంచెలంచెలుగా ఎదుగుతూ 1951లో జనసంఘలో చేరారు. 1968-72 మధ్య జనసంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. అప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా చేశారు. జనతా పార్టీ కూలిపోయాక 1980లో వాజ్పేయి, అద్వానీ, నానాజీ దేశ్ముఖ్ లాంటి ప్రముఖులతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. దాని మొదటి అధ్యక్షుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయినే. ఆ సంవత్సరం బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో కేవలము 2 సీట్లు వచ్చాయి. అయినా ఆయన తగ్గలేదు, చిరునవ్వు పోలేదు. మొత్తం మీద వాజ్పేయి గారు లోక్సభకు 9 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాల మూలాన 2009 నుంచి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వారు 16/8/2018న స్వర్గస్థులయ్యారు. వాజ్పేయి గారు 16/5/96 నుండి 1/6/96 వరకు 13 రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు. కూటమిలోని కొన్ని పక్షాలు మద్దతు ఉపసంహరించడం ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 19/3/98 నుంచి మళ్ళీ ప్రధాని పదవిని అధిష్ఠించాడు. 13 నెలల తర్వాత మళ్ళీ కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరించడంతో ఒక్క ఓటు తక్కువైంది. ఆ ఒక్క ఓటును ఏదో విధంగా ప్రలోభ పెట్టి మనం తీసుకుందామని సభ్యులు సూచన చేయగా దాన్ని పూర్తిగా తిరస్కరించి గద్దె దిగటానికి సిద్ధపడ్డారు. అది ఆయన వ్యక్తిత్వం, నిజాయితీ. 1999లో జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించి మళ్ళీ ప్రధాని పదవిని చేపట్టి 6 సంవత్సరాలు పాలించి భారత అభివృద్ధి కొరకు సరళీకరణ, పారదర్శకత, సంస్థాపరమైన పోటీ లాంటి ప్రాథమిక అంశాలు సృష్టించారు. ప్రైవేట్ సెక్టర్ను ప్రోత్సహించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించారు.
వారి యొక్క విజనరీ నాయకత్వం దేశంలో ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన ఒక ఉదాహరణగా నిలుస్తాయి. వారు తెచ్చిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు అంటే జాతీయ రహదారుల నిర్మాణము, ఈనాడు జాతి జీవనాడులైన రోడ్లు ఆర్థిక ప్రగతి వేగవంతానికి అనుకూలించి నేడు భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పునాదులయ్యాయి. విదేశ వ్యవహారాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. నరేంద్ర మోడీ గారు దాన్ని కొనసాగిస్తున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండోసారి అణుపరీక్షలు వద్దని అమెరికా, యూరోప్ దేశాలు ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రయోగం చేశారు. దాన్ని సమర్థించుకున్నారు. వారు ఎంతగా బెదిరించినా వినలేదు. మేము ముందుగా ఉపయోగించాం, నో ఫస్ట్ యూజ్ పాలసీ కట్టుబడతామని నొక్కి చెప్పారు. అణుబాంబులు ఆయుధాలు కాదు, శక్తికి గుర్తులు అని ఆయన వారికి గుర్తు చేశారు. పాకిస్తాన్తో సత్సంబంధాల కోసం తను లాహోరు బస్సు యాత్ర చేశారు. ఆ రోజు నవాజ్ షరీఫ్ను కలిశారు. అలాగే ముషారఫ్ను కూడా భారత్కు ఆహ్వానించి చర్చలు జరిపారు. కానీ వారు బుద్ధి పోనిచ్చుకోకుండా కార్గిల్ యుద్ధానికి 1999లో తెరలేపారు. వారిని చిత్తుగా ఓడించి మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు వాజ్పేయి గారు. 2002-2003 మధ్య ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. దాంతో జీడిపి 7% లెక్కన పెరుగుదల కనిపించింది. దాంతో హైటెక్లు, ఐటీ పరిశ్రమలు ఊపందుకున్నాయి. ఉద్యోగాల కల్పన పెరిగింది. దాంతో పట్టణీకరణ కూడా పెరగటం మొదలైంది. 2003లో చైనాలో పర్యటించారు. టిబెట్ను చైనాదిగా గుర్తించారు. సిక్కింను భారత్గా గుర్తించేటట్టుగా ఒప్పందం చేసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు విద్య, దాని మౌలిక అవసరాల కొరకు సర్వశిక్ష అభియాన్ను ప్రారంభించారు. వాజ్పేయి గారు రాజకీయ నాయకుడే కాదు, మంచి కవి.